లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారండి? దేవుని మహా గొప్ప కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉన్నారని తలస్తూ మీకోసం ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చిన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో దేవుడు అబ్రహాముకి సెలవిస్తున్నటువంటి మాటల్ని మనం చదువుతూ ఉన్నాం. ఏమంటున్నాడు దేవుడు అబ్రహాముతో అంటే, నీవు ఆశీర్వాదంగా ఉంటావు అంటున్నాడు. ప్రతి మనిషి తన జీవితంలో కోరుకునేటటువంటి విషయం ఏంటి అంటే, నేను ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవించబడాలి. నేను చేసే ప్రతి పని, మా కుటుంబం, మా బిడ్డలు, మా తల్లిదండ్రులు, మాకు కలిగిందంతా కూడా దీవెనకరంగా ఉండాలి. ఈరోజు పేదరికం ఉంది, ఈరోజు అప్పులతో బాధపడుతున్నాం, ఈరోజు ఇబ్బందికరమైన పరిస్థితులు మా చుట్టూ ఉన్నాయి. కానీ ఒక రోజుకి మేము ఎలాగైనా కష్టపడి సంపాదించి ఒక మంచి స్థాయిలోనికి రావాలి, మేము ఆశీర్వదించబడాలి. క్రైస్తవులు, దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు కూడా ప్రభు పాదాల దగ్గరకు వచ్చేది, మొరపెట్టేది ఎక్కువగా ఏంటి అనంటే, మేము దీవించబడాలి, ప్రభువా మమ్మల్ని ఆశీర్వదించు, మా కుటుంబాల్ని దీవించు అని వారి ప్రార్థన అంతా ఎక్కువగా దీవించబడాలనే అంశమే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మంచి విషయమే. మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఆయన దీవించటం ప్రారంభిస్తే, ఆయన ఆశీర్వదించటం ప్రారంభిస్తే ఇక్కడ ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియనంతగా ఆశీర్వదిస్తాడు. ప్రభువా ఇంకా చాలు ప్రభువా, ఇంకా నాకు స్పేస్ సరిపోవట్లేదు ప్రభువా, ఇంకా చాలు అనేంతగా కొదువ లేకుండా దేవుడు చేయగలడు. అంత గొప్పగా దీవిస్తాడు ఆయన. అయితే ఇక్కడ అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఎలా దీవిస్తాను నేను నిన్ను అంటే, 2వ వచనం ప్రారంభంలో చెప్పారు దేవుడు, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. ఎలా చేస్తాడంటండి దేవుడు? గొప్ప జనంగా చేస్తాడట. నిజానికి దేవుడు ఈ మాట చెప్పేటప్పుడు అబ్రహాముకు అసలు పిల్లలు లేనే లేరు. పెళ్ళై చాలా సమయం అయిపోయింది, పిల్లలు పుట్టట్లేదు, సంవత్సరాల సమయం గడిచిపోయింది. ఇక పుట్టరు అనుకున్నటువంటి స్టేజ్లో వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళకి దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ఏంటి అనంటే, మిమ్మల్ని నేను గొప్ప జనముగా చేస్తానంటున్నాడు. గొప్ప జనం బయటికి రావాలి అనంటే, సంతానం వృద్ధి చెందాలి అనంటే, ప్రజలు పెరగాలి అనంటే అసలు ముందు అక్కడ సంతానాన్ని ఉత్పత్తి చేసేటటువంటి బిడ్డ ఉండాలి కదా ఆ ఇంట్లో. కానీ లేడు. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను గొప్ప జనముగా నేను చేస్తాను. 2వ మాటగా అంటున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను. ఎంతగా ఆశీర్వదిస్తాను అనంటే, చాలా గొప్పగా ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తున్నాడు. 3వ మాట అంటున్నాడు, నీ నామమును గొప్ప చేయుదును. అంటే నీవు కలిగి ఉన్నటువంటి నీ పేరును నేను గొప్ప చేస్తాను, నీకు మంచి పేరు ఇస్తాను. అబ్రహాము అనంగానే ప్రజలందరి హృదయాలలో ఒక గొప్ప ఆనందం కలిగేటట్టుగా నీ పేరు మీద నేను నీ యొక్క ఆశీర్వాదాన్ని ఉంచుతాను అని అంటున్నాడు. నీవు ఆశీర్వాదంగా ఉంటావు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలు చదువుతున్నప్పుడు మనసు చాలా ఆనందపడిపోతూ ఉంది కదండి. దేవుడు గొప్పగా దీవిస్తాడట, గొప్ప జనంగా చేస్తాడట, మనల్ని పర్టికులర్గా ఆశీర్వదిస్తాడట, మన పేరును కూడా దేవుడు దీవెనకరంగా మారుస్తాడంట. టోటల్గా మనం ఎలా ఉంటాము అనంటే ఆశీర్వాదకరంగా ఉంటామట. ఈ మాటలు మనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఈరోజు ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్నప్పుడు ఈ దేవుని బిడ్డ, ఒక మంచి విషయాన్ని మీకు నేను వాక్యాన్ని ఆధారంగా చేసుకొని తెలియచేయాలనుకుంటున్నాను. మన దేవుడు ఆశీర్వదించేటటువంటి దేవుడు. ఆయన దీవిస్తాడు. ఆయన ఎంతగా దీవిస్తాడు అనంటే, ఇంకా చాలు అనేంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఏ భక్తుని జీవితాన్ని మనం చూసినా వారి జీవితాలు ఆశీర్వాదకరంగా మారిపోయాయి. వారి పేరులు దీవెనకరంగా దేవుడు మార్చేశాడు. వారు చేసినటువంటి పనులు అనేక మందికి మేలుకరంగా దేవుడు మార్చేశాడు. అలా ఉండాలి, అలా బ్రతకాలి,
అలా జీవించాలి అనేంతగా దేవుడు తన భక్తులని ఆశీర్వాదకరంగా చేసేశాడు. అదే వాగ్దానం దేవుడు అబ్రహాము విషయంలో కూడా చేస్తున్నాడు. అబ్రహామా, నేను నిన్ను దీవిస్తున్నాను. ఎంతగా దీవిస్తున్నానంటే, గొప్ప జనముగా నేను నిన్ను చేస్తాను. నీ పేరును నేను గొప్ప చేస్తాను అని దేవుడు అంటున్నాడు. ఒకరి పేరు గొప్పగా అవ్వాలి అనంటే, ఒక వ్యక్తిని దేవుడు బహుగా దీవించాలి అంటే, ఎన్నిక లేని వ్యక్తి, కనుమరుగైన వ్యక్తి, కుటుంబానికి తప్ప ఎవరికీ తెలియనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ప్రపంచానికి తెలియచెప్పాలి అనంటే, అది మన స్వతహాగా మన కష్టంతో కాదు, కానీ దేవుని యొక్క దీవెనతో అది వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుడు అబ్రహాము జీవితాన్ని అదే విధానంలో దీవించాడు. సంతానమే లేదు, పుట్టరు అనుకున్న వ్యక్తికి ఇస్సాకుని ఇచ్చి, దేవుడు ఈరోజు లక్షల మంది ప్రజలు తన ద్వారా బయటికి వచ్చేలాగా గొప్ప జనముగా దేవుడు అబ్రహాముని దీవించేశాడు. ఎంతగా అతనిని ఆశీర్వదించాడు అనంటే, బహు ధనవంతుడిని చేసేశాడు. మనకి 13వ అధ్యాయం ఆదికాండ గ్రంథం 2వ వచనంలో ఈ మాట మనకు కనిపిస్తుంది. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. ధనవంతుడు కూడా కాదట, బహుధనవంతుడుగా దేవుడు అబ్రహాముని దీవించేశాడు. కొరత లేకుండా చేసేశాడు. వెండుంది, బంగారం ఉంది, పశువుల్ని కలిగి ఉన్నాడు. గొప్ప ఆస్తిపరుడుగా దేవుడు దీవించేశాడు. తన నామాన్ని కూడా గొప్ప చేశాడు. ఈరోజు అబ్రహాం అంటే తెలియని వ్యక్తులు ఎవరు ఉండరు. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా బైబిల్లో పేర్కొనబడ్డాడు. అబ్రహామును గురించి ఎరుగనటువంటి వ్యక్తి ఎవరు కూడా ఉండరు. అంత గొప్పగా ప్రపంచం మొత్తానికి కూడా అబ్రహాము పేరుని దేవుడు గొప్ప చేసి దీవించేశాడు. చూసారా అండి, ఎంతగా దేవుడు ఒక మనిషిని దీవించాలి అనుకున్నప్పుడు ఎంతగా ఆశీర్వదిస్తాడో. ఈ ఉదయకాల సమయం దేవుడు నిన్ను కూడా అలాగే ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఏదైతే జరగదు అనుకుంటున్నారో, ఏదైతే సాధ్యం కాదు అనుకుంటున్నామో, దేవుడు దానిని చేసి చూపించాలనుకుంటున్నాడు. ఆ విషయంలో నుంచి దేవుడు అద్భుతమైన కార్యాలను చేసి దీవెనని కలుగచేయాలి అనుకుంటున్నాడు. బహుధనవంతుడిగా, కొదువలేనటువంటి వ్యక్తిగా, ఒకరికి ఎదురు చూసే వ్యక్తిగా కాకుండా మనమే 10 మందికి పెట్టే వ్యక్తులుగా దేవుడు ఆశీర్వదించాలనుకుంటున్నాడు. మన పేరు అనేక మంది చెప్పుకునేటట్టుగా, మన కీర్తి అనేక ప్రాంతాలకి వ్యాపించేటట్టుగా దేవుడు చేయాలనుకుంటున్నాడు. మనము దాని కొరకు ప్రయాసపడనవసరం లేదు. మనము దానికోసం ప్రాకులాటపడనవసరం లేదు. దాని మీద ఫోకస్ చేసి మనము ఆ దిశగా ఏం చేస్తే మన పేరు బాగా మారుమ్రోగిద్ది, మనం ఏం చేస్తే డబ్బుల్ని బాగా సంపాదిస్తాం, మనం ఏం చేస్తే ఇంకొకటి ఇది జరుగుతుంది, అది జరుగుతుందని మన మీద మన సొంత ఆలోచనలతో, మన సొంత ఇష్టాలతో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు దీవిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఆశీర్వదిస్తాడు. అయితే ఈ మాటలను ముగించబోయే ముందు నేను ఒక మాటను తెలియచేయాలనుకుంటున్నాను. ఈ వ్యక్తిని దేవుడు ఇంతగా ఆశీర్వదించడానికి కారణం ఏంటి అనంటే, తన జీవితంలో దేవుడిచ్చినటువంటి ఈ వాగ్దానాల్ని నెరవేర్చడానికి అతడు చేసిన పని ఏంటి అనంటే, అబ్రహాము దేవుని మాట విన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్క పనిని ఈరోజు మనం గుర్తు చేసుకుంటున్నాం. అబ్రహాము దేవుని మాట విన్నాడు. ఈ 2వ వచనంలో దేవుడు నిన్ను ఇలా చేస్తాను, అలా చేస్తాను, దీవిస్తాను, ఆశీర్వాదకరంగా ఉంటావు అని చెప్పేటప్పుడు 1వ వచనంలో చెప్పాడు, ఎప్పుడు నిన్ను నేను ఇంతగా దీవిస్తాను అంటే, నువ్వు ఈ పని చేస్తే ఇలా ఈ దీవెన నీకు కలుగుతుంది అని దేవుడు చెప్పాడు. ఏంటా పని అంటే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండియు, నీ బంధువుల యొద్ద నుండియు, నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి ఆశీర్వదిస్తాను అని దేవుడు అక్కడ చెప్పాడు. అంటే దేవుడు ఏదైతే అబ్రహామును చేయమని చెప్పాడో అది చేశాడు. కనుకే దేవుడు తనకిచ్చినటువంటి ఈ వాగ్దానాన్ని, ఈ మాటని దేవుడు నెరవేర్చి అతన్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు చేశాడు. మన జీవితాల్లో మనం కూడా దీవెనకరంగా మారాలి అంటే, ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, దేవుడు మన పేరును గొప్ప చేయాలి అనంటే, దేవుడు మనకి ఏది చెప్తే అది చేయాలి. అబ్రహాముని బంధువుల ఇంటిని వదిలిపెట్టేయమన్నాడు, దేశాన్ని వదిలిపెట్టేయమన్నాడు, తండ్రి ఇంటిని వదిలిపెట్టేయమన్నాడు. నేను నీకు ఏ దేశాన్ని చూపిస్తానో అక్కడికి రావాలి నువ్వు, అక్కడ నేను నిన్ను ఇలా చేస్తాను అన్నాడు. ఆ మాటని నమ్మాడు అబ్రహాము, దానిని చేశాడు.
చేయటాన్ని బట్టి దేవుడు తనకిచ్చిన వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేర్చి ఈరోజు ప్రపంచానికి అబ్రహాముని దీవెనకరంగా దేవుడు చేశాడు. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా చేయాలి అంటే దేవుడు మనకి ఏం చెప్తే అది చేయాలి. అబ్రహాముకి ఇలా చెప్పాడు. మనం కూడా అందరిని వదిలేసి వెళ్ళిపోవాలి అనేది ఇక్కడ ఉద్దేశం కాదు. అబ్రహాము విషయంలో దేవుడు ఇలా చెప్పాడు. మన విషయంలో దేవుడు ఏది చెప్తే అది చేయాలి. దేవుని మాటకి మనం లోబడాలి. ఎలా జీవించమన్నాడో అలా జీవించాలి. ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతకాలి. ప్రతి విషయంలో ఆయన మాట తీసుకొని మనం అడుగులు వేయాలి. అప్పుడు మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. బైబిల్ గ్రంథంలో దీవించబడిన వ్యక్తులందరూ అంతే. దేవుడు ఏది చెప్తే అది చేశారు. ఇట్రా అంటే వచ్చారు. అందరినీ వదిలిపెట్టే అంటే వదిలిపెట్టేశారు. ఈ పని చేయి అంటే చేశారు. అది జరగదు కదా ప్రభు, అది కాదు కదా ప్రభు అంటే అసలు లేదు అక్కడ ఛాన్స్ మనం మాట్లాడటానికి. అలా మాట్లాడితే మన ఆలోచన మన ఇష్టమే నెరవేరుతుందే తప్ప దేవుని మాటని జరిగించిన వ్యక్తులం మనం కాదు కదా. లోబడే మనసు కలిగినటువంటి వ్యక్తుల్ని, విధేయత చూపేటటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తుల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుణ్ణి ప్రశ్నించడానికి మన జ్ఞానం సరిపోదు. ఇది ఇలా కాదు కదా ప్రభు, ఇలా అయితే బాగుంటుందని మనం అనకూడదు. ఎందుకనంటే ఆయనకి తెలియంది ఏమీ లేదు. ప్రతి విషయంలో మంచి తెలుసు, అది చేయటం ద్వారా జరిగేటటువంటి చెడు తెలుసు, లాభమో తెలుసు, నష్టం కూడా తెలుసు. అన్నీ తెలిసినటువంటి దేవుడు మనకు ఒక మాట చెప్పాడు అని అంటే మన మేలు కొరకే చెప్పాడు అని దాన్ని మనం తీసుకోవటంలో, ఆయనను ప్రేమిస్తున్నటువంటి విధానం, ఆయన మాటకి లోబడుతున్నటువంటి విధానం, ఆయనకి విధేయత చూపిస్తున్నటువంటిది మన ద్వారా, మనము చేయటం ద్వారా ఆయనకి కనపరచబడి ఆయన మనల్ని ఆశీర్వాదకరంగా చేస్తాడు. నా బిడ్డ నా మాట విని ఇక్కడ దాకా వచ్చింది, నా బిడ్డ నా మాట విని దీనిని మొదలుపెట్టింది, నా బిడ్డ నా మాట విని దీనిని చేస్తుంది కాబట్టి నేను తనకి సహాయం చేయాలి. ప్రజల ముందు తను సిగ్గుపడేటట్టుగా కాకుండా దేవుడు ఒక వ్యక్తికి తోడుంటే ఎలా ఉంటుందో చేసి నేను చూపించాలి అని దేవుడు కోరుకుంటుంటాడు. మనం అలా ఉండాలి. అబ్రహాము దీవెనకి ప్రథమమైన కారణం అదే. అబ్రహాము దేవుని మాట విన్నాడు. నిజానికి దేశాన్ని, తండ్రి ఇంటిని, బంధువుల్ని మొత్తాన్ని వదిలిపెట్టి ఒంటరిగా ఎక్కడికి రావాలో కూడా చెప్పలేదు. నేను నీకు చూపిస్తాను, అక్కడికి రమ్మని దేవుడు చెప్పాడు. అలా వెళ్ళాలి అని అంటే మనుషులంగా మానవ మనసుకి చాలా కష్టతరమైన విషయం. కానీ అబ్రహాము దేవునికి విధేయత చూపించాడు. ఆ విధేయతే అబ్రహాముని ఈరోజు అనేక మందికి ఆశీర్వాదకరంగా చేసింది. తన పేరును గొప్ప చేసింది. తన ఎడల జరగదు అనుకున్నటువంటి కార్యాన్ని దేవుడు జరిపించి చూపించాడు. అనేక మంది జనము అతని యొక్క గర్భంలో నుండి బయటికి వచ్చేలాగా ఈరోజు ప్రపంచంలో అనేక లక్షల మంది అబ్రహాము సంతానంగా పిలువబడుతూ ఉన్నారు. అంతమంది ప్రజలు ఎలా వచ్చారు? పిల్లలే పుట్టారు అనుకున్న వ్యక్తి ద్వారా అంటే దేవుని మాటకి లోబడటంలో అంత ఆశీర్వాదం ఉంది. ఆయన మాటకి లోబడండి. ఆయన ఏది చెప్తే అది చేయండి. అన్ని విషయాల్లో ఆయన తోడుంటాడు. మంచి చెడులన్నీ ఆయన చూసుకుంటాడు. మనకి ఏది ఏ టైంలో ఎలా అవసరం అన్నీ ఆయన సమకూరుస్తాడు. ముందున్న జీవితాన్ని ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. ఆశీర్వదించబడాలా? అయితే ఆయన మాటకి విధేయత చూపించండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ మంచి సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి అంటే, మా జీవితాల్లో సాధ్యము కాని అసాధ్యమైన కార్యాలని సాధ్యపరచాలి అంటే, మా జీవితాల్లో నీ ద్వారా కలిగేటటువంటి ఆశీర్వాదాలని అనుభవించాలి అంటే మేము మీ మాటకి విధేయత చూపేవారిగా ఉండాలి అని అబ్రహాము జీవితంలో నుంచి మేము ఒక మంచి విషయాన్ని నేర్చుకున్నామయ్యా. మా జీవితంలో దానిని పాటిస్తూ మీరు చెప్పే ప్రతి మాటకి మేము లోబడుతూ మీ వాక్యానుసారంగా జీవిస్తూ మా జీవితంలో ముందుకి కొనసాగే కృప మా అందరికీ మీరు అనుగ్రహించండి. ఈ మాటలు విని ఎంతమంది అయితే నీ మాట ప్రకారం జీవించాలి అని ఇష్టపడుతున్నారో వారందరినీ ప్రత్యేకమైన రీతిలో దీవించి సహాయం చేయమని వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి, ఈ మంచి సమయంలో తండ్రి ప్రభు మా ప్రజల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ రోజంతా మీ సన్నిధి, కాపుదల, క్షేమాన్ని వారికి దయచేయండి. ఏ కీడు, ప్రమాదాలు, ఇబ్బందులు వారి దరిదాపుల్లోనికి రాకుండా ఉండటానికి సహాయపడండి. చాలా స్థలాల్లో వాతావరణ పరిస్థితుల్ని బట్టి ఎంతోమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారయ్యా. చాలామంది ప్రాణాలని కోల్పోయారు. వారి కుటుంబాలకు నీ ఆదరణ దయచేయండి. చాలామంది ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చిక్కుకుపోయారు. వారందరికీ విడుదల దయచేయండి అయ్యా. క్షేమకరమైన స్థలాల్లోనికి వారిని మీరు నడిపించండి.
మా దేశంలో ఉన్నటువంటి మా ప్రజలందరినీ మీరు కాచి కాపాడి వారి యొక్క పని బాటల్లో, కుటుంబ విషయాలలో, అన్ని విషయాల్లో మీ సహాయాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ, ఈ యొక్క వర్షపు వాతావరణాల్లో ఇంకా ఎవరు ఇబ్బంది పడకుండా ముందున్న సమయాలన్నిటిలో కూడా నీ కాపుదలని వారికి అనుగ్రహించి కాపాడమని నిండు మనసుతో కోరుకుంటూ, నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మరలా తిరిగి రేపు ఉదయకాల సమయం ఉదయకాలపు మన్నా అనే ఇదే కార్యక్రమంలో కలుసుకొని దేవుని మాటలు విని మనందరం కూడా దీవించబడదాం. అప్పుడు వరకు దేవుని మహా గొప్ప కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.